200 ఏళ్ళ తర్వాత తిక్కన గారు 15 పర్వాలు రాశారు. అదే నేను రాశాను అనడానికి వీల్లేదు. ఆయన లేదు కదా, ఇక్కడ గంగాధర శాస్త్రి పాడడానికి వీల్లేదు. నన్నయ్య ధర్మం ఉంటాడు, ధర్మానికి కాలదోషం ఉండదు. అంటే నన్నయ్య గారు 200 పర్వం రాసి వెళ్ళిపోయారు అంతే. అది జరిగి 200 మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటున్నారు ఘంటసాలకి మీకు. అది అలా కాదు. కవిత్రయ భారతం నన్నయ్య గారు 200 పర్వం రాసి వెళ్ళిపోయారు. తర్వాత 18 పర్వాల మహాభారతం, అది 200 పర్వం రాసి నన్నయ్య గారు వెళ్ళిపోయారు. అది జరిగిన 200 సంవత్సరాల తర్వాత తిక్కన గారు 15 పర్వాలు రాశారు. 1700 పర్వం, ఇది ఇంకా అరపర్వం బ్యాలెన్స్ ఉంది. అది తిక్కన గారి తర్వాత 100 ఏళ్ల తర్వాత ఎర్రాప్రగడ దాన్ని పూరించారు అరపర్వాన్ని. అప్పుడు కవిత్రయ భారతం భారతం సంపూర్ణమైంది, తెలుగు అనువాదం. అంటే ఇది 300 సంవత్సరాలు పట్టింది, ఇది 30 ఏళ్ళు పట్టింది కాలం. అది దానికి అది అంటే ఆ నన్నయ్య తర్వాత నన్నయ్యని ఒక మహాకవి మహర్షి నన్నయ్య భారత అనువాదాన్ని శ్రీకారం చుడితే తత్తుల్యమైన మరో మహర్షి తిక్కన వచ్చి దాని 15 పర్వాలు పూరించాడు. నన్నయ్య తిక్కనలకి సమానమైన వాళ్ళిద్దరు ఆత్మలాంటి ఎర్రాప్రగడ వచ్చి అరపర్వాన్ని పూరించాడు. ఇవన్నీ జరిగితే కానీ కవిత్రయ భారతం యొక్క సంపూర్ణ భారతం యొక్క సంపూర్ణత్వం లభించలేదు. అది లభించడానికి 300 ఏళ్ళు పట్టింది. కొన్ని వేల సంవత్సరాలు యావత్ ఇది గిరి అంత అంటారు కదా, ఈ నదులు సముద్రాలు ఉన్నంతకాలం ఆంధ్ర మహాభారతం ఉంటుంది. అలాగా ఇప్పుడు మీరు అన్నారు కదా 30 ఏళ్ళ తర్వాత మీరు 74లో ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు చివరిలో పడింది భగవద్గీత. దాదాపు 30 ఏళ్ళ తర్వాత మీరు మొదలుపెట్టారు. 20 ఏళ్ళు 30 40 ఏళ్ళ ఇంకోరు ఎవరికి ఆలోచన వాళ్ళకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉండాలనే స్పృహతో రికార్డ్ చేసింది ఇది. ఆ భయభక్తి అది ఖచ్చితంగా అది ఇస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని ఆర్టిస్ట్ కానీ ఎవడైనా కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నాకు తోచినట్టు చేస్తాను అంటానికి వీలేదు. ఎందుకంటే నీకు బాధ్యతతో కూడింది. నీకు తోచినట్టు కనుక చెడ్డ పని చేస్తే దాని ప్రభావం వల్ల ఒకడు నాశనం అయితే దీని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది, నీ వంశాలు అనుభవించాల్సి వస్తుంది. సో ఇది నాకు తోచింది అని నువ్వు గొప్ప పని చేస్తే దాని ప్రభావం ఇంకొంతమంది మీద పడితే వాళ్ళ సమాజాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళి ప్రతి క్షణం నీకే కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు సమాజంతో సహా. అంటే భయము, భక్తి, బాధ్యత. అంతే, కరెక్ట్. ఈ మూడు మోస్ట్ కరెక్ట్ యు ఆర్ రైట్. భయము, భక్తి, బాధ్యత. ఈ భగవద్గీతను ఖచ్చితంగా ఆ భయభక్తులతోనే, భయము, భక్తి, శ్రద్ధ త్రికరణ శుద్ధి, భక్తి శ్రద్ధలు అంటారు కదా, భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధితో ఒక బాధ్యతతో దీన్ని చేసి ఆ బాధ్యత అయితే ఏంటంటే ఈ బాధ్యత అంతటితోనే తీరిపోయిందని అనుకోకుండా నేను చేస్తున్న పని ఏంటంటే అది చేస్తున్న దశలో నాకు అనిపించింది ఈ సంపూర్ణ భగవద్గీతను రికార్డ్ చేసేస్తే ఈ తెలియని సామాన్య జనం ఉన్నారే వాళ్ళు ఘంటసాల గారు భగవద్గీతను పెట్టినట్టుగా అప్పుడేమో నిజమేరా ఇది కరెక్టే ఘంటసాల గారు 106 శ్లోకాలే పాడారు, ఈ శవాల దగ్గర 106 శ్లోకాలే పెడుతుండేవాళ్ళం, ఇప్పుడు ఒక మహానుభావుడు మనం కరుణించి మొత్తం 700 పాడాడు, ఇప్పుడు 700 పెట్టేద్దాం అనేవాళ్ళు అనే జాతి ఒకటి తయారవుతుంది. అందుకని అసలు ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఇది శవయాత్ర రీ రికార్డింగ్ క్యాసెట్ కాదు, భగవద్గీత జీవన గీత, ఇది మరణ గీత కారాదు కానివ్వకండి, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతులు వెలిగించండి. మీ బాల్య దశ నుంచే అసలు ముందు మీరు భగవద్గీత నేర్చుకుని తల్లిదండ్రులారా బాల్య దశ నుంచే పిల్లలకి నేర్పించండి. ప్రపంచం చాలా అశాంతిగా ఉంది, స్ట్రెస్ఫుల్గా ఉంది, ప్రతిదీ టార్గెట్ స్ట్రెస్ ఉన్నారు జనాలందరూ, టార్గెట్ అనే స్ట్రెస్లో పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు ఆరోగ్యవంతులు కావాలంటే భగవద్గీత వినండి. మానసిక ఒత్తిడి లేని జీవితం, ఆ ప్రశాంతమైన ఆనందమయ జీవితం మీరు గడపాలంటే భగవద్గీత చదవండి. ఇక్కడ చదవటం అంటే చదవటం, అర్థం చేసుకోవటం, ఆచరించడం అని అనుభవించడం, ఆచరించడం. భగవద్గీత ప్రయాణంలో మీరు ఏం సాధించారు, ఏం కోల్పోయారు, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీరు సాధించారా? ఇంతకంటే సాధించడం ఏంటండి ఈ దేశంలో? మానసికంగా కాదు, నేను ప్రారంభంలో బిరుదులు గుర్తింపు కాదు, నీ మానసిక ప్రయాణంలో మిమ్మల్ని మీరు మలుచుకోవటంలో, మీ ఒత్తిళ్లను మీరు తగ్గించుకోవటంలో, కార్యాన్ముఖులు కావటంలో, ఐహికమైన లౌకికమైన అంశాల పట్ల ఆకర్షణ గురి కాకుండా సంకల్ప బలంతో ముందుకు సాగటంలో, మీకు ఎదురయ్యే నెగిటివ్ వాటిని కూడా మీరు ఛేదించుకొని ప్రయాణం చేయటంలో మీకు భగవద్గీత ఎంతవరకు ఉపయోగపడింది కాబట్టి వాళ్ళు ఈ స్థితిలో ఉండి ఇంకా అదే మార్గంలో నడవగలుగుతున్నా. ఇది ఏకవాక్యంలో అది నేను అత్యంత గొప్పగా ఆనందించి, మీరు ఇప్పుడు అవార్డులు అన్నారే, అవార్డులను విని లౌకికమైనవి. నేనేమంటానంటే ఎవరి అవార్డు కంటే ఇవన్నీ తక్కువ అవార్డులు అంటే ఈ ప్రపంచం మొత్తం మీద హిందూయిజం అన్నాం అనుకోండి, సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మీయులు ప్రపంచవ్యాప్తంగా కనుక నిండిపోయి ఉంటే వాళ్ళందరిలో నుంచి ఒక్కడిని ఎంచుకుని భగవద్గీత మొత్తం నువ్వు పాడి నీ జీవితం అంతా దీని ప్రచారానికి నీ జీవితం అంకితం చెయ్యి అని పరమాత్ముడు నన్ను ఎంచుకున్నాడంటే అసలు ఇంతకంటే జీవితానికి మించిన అవార్డు ఏమన్నా ఉంటుందా? కృష్ణుడు నన్ను ఎంచుకోవడం కంటే అవార్డు ఏమన్నా ఉంటుందా? ఎంపిక చేసుకున్నాడు ఖచ్చితంగా.
ఆయన ఎంపిక చేసుకుంది, మనదేం కాదు. ఇప్పుడు సో ఈ ప్రచారంలో నేను అన్ని దేశాలు తిరగటం, ఈ ఈ ఈ ప్రచారానికే నా జీవితం అంకితం చేయటం, ఇది నేను 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 భాగ్యంగా భావిస్తాను. భగవద్గీతని సంపూర్ణంగా ఇంకా 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 భగవద్గీత గొప్పతనం ఏమిటంటే మీ మానసిక పరిణితిని బట్టి ఆయా సమయాల్లో ఆయా అర్థంతో మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అసలు మీరు అనుభవించారా వెన్నంటే? అది ఖచ్చితంగా అనుభవించాను. నేను చాలా చోట్ల కూడా చెప్పాను. నేను భగవద్గీత రికార్డింగ్ సమయంలో నేను అనేక నెగిటివ్ ఫోర్సెస్ నేను విని అసలు చాలామంది భయపెట్టేశారు కూడా. ఘంటసాల గారు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు, నువ్వు కూడా అన్నవాళ్ళు. ఇట్లా అసలు మీరు భారతం ముట్టుకుంటే చాలా డేంజరు, ఇంట్లో ఏమంటారు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్న రణరంగం అసలు బొమ్మ పెట్టుకుంటేనే మీ ఇంట్లో అందరూ కొట్టుకుంటుంటారు, నీకు ఎక్కడ శాంతి ఉండదు, ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేనేం అట్లా ఏమి పోయే ముందు ఏదో చేసి పోదాం అని చెప్తుండేవాడిని. మంచి పని చేసి పోదాం. దానికి పోతే ఏమిటి, నీకు దీర్ఘ జీవితం కావాలా, దివ్య జీవితం కావాలా? అవును. శంకరాచార్య ఎప్పుడు పోయారు? ఆయన 32, వివేకానంద 39. ఏంటది? అవును, రామానుజన్. ఎంత కాలం కాదు ఇంపార్టెంట్, నువ్వు చేసే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అది లోకహితం కదా, అది లోకహితం, శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు సడన్గా నేను ఉన్నట్టుండి నేను పైకి వెళ్ళిపోయినా నేను ప్రపంచానికి అందించిన భగవద్గీత ఉంది కదా. ఈ భగవద్గీత విశేషం ఏమిటంటే మేము ఇది కూడా రీసెర్చ్లోంచి ఇప్పుడు నేను చేశానని గొప్పతనం ప్రదర్శన అసలు అది ఆ యాటిట్యూడ్తో నేను ఎప్పుడు మాట్లాడను. ఇది మేము దీని ముందు రీసెర్చ్ చేసాం. భగవద్గీత ఎందుకు చేయాలి, నేను గాయకుడిని కాబట్టి రికార్డ్ చేసేయాలా, లేకపోతే దీనికి అవార్డ్స్ కోసం రికార్డ్ చేయాలా? కాదు, అలా చేసింది కాదు. ఇదేంటంటే హిందువులు కూడా భగవద్గీత చదవటలేదు, చదవడానికి వాళ్ళ భాషే రావటలేదు, పుస్తకాల్లోంచి తెలుగే తీసేశారు, ఇంకా సంస్కృతం అర్థం కావడం అనేది ఇంకా దుర్లభం. ఇలాంటి స్థితిలో భగవద్గీత అసలు ముందు సనాతన ధర్మీయులకు కూడా హిందువులకు కూడా భగవద్గీత లభ్యం కాని స్థితిలో, అంటే భగవద్గీత వాళ్ళ దగ్గర లేని స్థితిలో ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉందనేది ప్రశ్న. ఉంటే ఎంతమంది చదువుతున్నారు, మిగిలిన భాషల్లోకి తీసుకెళ్తున్నారు దీన్ని. మేము అట్లా ఈ పాయింట్ పూర్తి చేసి అందులోకి వస్తాను. సో అందుకని దీన్ని రికార్డెడ్గా కనుక ప్రపంచానికి అందిస్తే మీ ప్రయత్నం లేకుండా మీరు కారులో వింటుంటారు, నెట్లో వింటారు, ఇవాళ ఉన్న టెక్నాలజీలో మీకు భగవద్గీత ఈజీగా అందుబాటులో ఉంటుంది. అందుకు రికార్డ్ చేయాలనే సంకల్పంతో అలా రీసెర్చ్ చేసి రికార్డ్ చేసాం. దీన్ని ప్రస్తుతం మేము ఇంగ్లీష్లో రికార్డింగ్ పార్ట్ అయితే పూర్తయింది. దీనికి ఇంకా మనకి నిధులు కావాల్సి ఉంది. దానికి మన ఛానల్ నుంచి కూడా ప్రపంచాన్ని అర్థిస్తున్నాం. ఎవరన్నా మీ పేరు మీద మీరు దీన్ని మొత్తం సంపూర్ణ భగవద్గీతని, దిస్ ఈజ్ ఆల్సో వరల్డ్స్ ఫస్ట్ మ్యూజికల్ భగవద్గీత విత్ ఇంగ్లీష్ మీనింగ్. అది మీరు సంస్థల తరపు నుంచి మీరు చేయాలనుకున్న, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు చేయాలనుకున్న, ఆ ప్యాక్ మీద మీ పేరో, మీ కంపెనీ ఎంబ్లమ్మో, మీ తల్లిదండ్రుల పేరు మీరు చేయాలనుకున్న, మీ పిల్లల పేరు మీరు చేయాలనుకున్న, మీ తాత ముత్తాతల పేర్లు మీరు చేయాలనుకున్న శాశ్వతంగా నిలబడిపోతుంది. ఇంగ్లీషు రికార్డింగ్ పార్ట్ వరకు సిద్ధంగా ఉంది. మనని సంప్రదిస్తే ఆ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదో చెప్తాం. దానికి అది చేయగలిగితే తర్వాత కార్యక్రమాలకి ప్రభుత్వాల సహకారం కూడా ఉండాలి కదా. ప్రభుత్వాల సహకారం అన్నది అది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు సనాతన ధర్మ ప్రచారంలో ఉన్నారు. వాళ్ళు ఎవరో దొరకాలి. మరి వాళ్ళు అంటే ఇప్పటి వరకు ఏమీ లేదు, అంటే దీని గురించి తెలియని వాళ్ళు లేరు. అంటే మొదటిదాకా మరి కిషన్ రెడ్డి తెలుగువాడు, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. కానీ అది ఏది జరగలేదు. అది సమయానికి జరుగుతుందేమో చూడాలి. అయితే మొత్తం ఓవరాల్గా మీ సంగీత ప్రయాణాన్ని గమనిస్తే కేంద్ర సంగీత నాటక అకాడమీ అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ, భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, సంగీతజ్ఞులకి సంగీతంలో సంపూర్ణంగా ప్రయాణం చేసే వాళ్ళకి ఇచ్చే ఒక గొప్ప ప్రతిష్టాత్మక పురస్కారము మీకు ఇవ్వడానికి కారణము ఈ శ్లోకాలని మీరు స్వరపరచటము, శాస్త్రీయమైన సంగీత రాగాలతోటి శాస్త్రీయమైన సంగీత విధానంతో స్వరపరచటము, పాడటము అని ఒక గొప్ప ప్రాజెక్టుని మీరు సంపూర్ణంగా చేసి లోకానికి అందించడం వల్ల సంగీత నాటక అకాడమీ వారి యొక్క సంగీత పురస్కారం మీకు అందిందని మనం అన్వయం చేసుకోవచ్చు. అది నిజంగా కూడా అదే వారు నాతో చెప్పింది కూడా అదే. ఈ మధ్యన వచ్చిన 2 అవార్డ్స్, ఒకటేమో సంస్కృతాన్ని ఏమంటారు ఆ ప్రాంతీయ భాషలోకి దాన్ని అనువదించడం ద్వారా సంస్కృతాన్ని, మన జాతి సంస్కృతిని పరిరక్షించిన నేపథ్యంలో మేము అవార్డుని అందజేస్తున్నామని గౌరవ డాక్టరేట్ ఇచ్చినప్పుడు మహర్షి పాణిని సంస్కృత యూనివర్సిటీ వాళ్ళు సంస్కృతాన్ని మీరు ఇట్లా దీన్ని రికార్డ్ చేసి తర్వాత తరాల వాళ్ళకి మీరు అంకితం ఇస్తూ అందజేస్తూ ప్రచారం చేస్తున్నందుకు, అది వాళ్ళు చెప్పింది.
వీళ్ళు మన దేశపు మాతృభాష అయిన సంస్కృతాన్ని మీరు స్వరబద్ధం చేసి నిక్షిప్తం చేసినందుకు గానం కూడా చేశారు. గానం చేసినందుకు ఇస్తున్నామని వీళ్ళు చెప్పారు. స్వరము గానము ఓవరాల్గా పాణిని మధ్యప్రదేశ్ పాణిని సంస్కృత విశ్వవిద్యాలయం వాళ్ళేమో భాషా సాహిత్యాలకు మీ సేవకు గుర్తించినట్టు గౌరవించి డాక్టరేట్ ఇచ్చినట్లు, వీళ్ళేమో సంగీతము కళలు ఈ రెండిటికి ఆ సేవకు గుర్తించి గౌరవించినట్లుగా మనం అన్వయించుకొని ఆనందించాలి. ఈ స్ఫూర్తితో మీరు ఇంకా ముందుకు సాగాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు పొందాను, ఆయన నన్ను నడుపుతున్నాడనే విశ్వాసంలో మీరు ఉన్నారు కాబట్టి సో భగవద్గీత మొత్తం ప్రపంచమంతా వినిపించాలని ఒక లక్ష్యంతో ధ్యేయంతో మీరు ఉన్నారు. అది అద్భుతంగా సాగుగాక. నమస్కారం. జై శ్రీకృష్ణ.